దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఇతరులకి వందనములు చెప్పుడే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 12 ప్రకారం ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి అని పౌలు గారు సంఘానికి హితబోధ చేసిన. ప్రియ దేవుని పిల్లలారా, వందనములు ఒకరికి ఒకరు చెప్పే సూచన వెనుక ఉన్న మర్మం ఒకసారి తెలుసుకుందాం. మనలో ఉన్న దేవుని ఊపిరి అంటే జీవాత్మకు ఎదుటివారు వందనాలు చెప్పాలి. మనం ఎదుటివారిలో ఉన్న జీవాత్మకు వందనాలు చెప్పాలి. అలా చేయుట వలన మనమందరము ఒకే తండ్రి పిల్లలము అని అర్థం. మరియు అందరము దేవునిలో సమానమే అనే మర్మము స్థిరపరచబడుతుంది. సమాజంలో ఉన్న కుల అసమానతలు, వర్గ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, మత అసమానతలు, జాతి అసమానతలు అన్నీ తొలగిపోయి దేవుని ఏక సిద్ధాంతంలోనికి మనమందరం వచ్చి ఒకరినొకరు గౌరవించుకోవటం ద్వారా అనేక సాతాను విష కల్పిత మోసపు సిద్ధాంతాలన్నీ కాలిపోతాయి. కాబట్టి పౌలు గారు క్రైస్తవులకి హెచ్చరికగా ఒకరికి ఒకరు వందనములు చెప్పుకునడే అని బోధించాడు. ఇంకా ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు వందనములు చెప్పుడే అని ఫిలిప్పీయులకు రాసిన. సహోదరులందరికీ వందనములు చెప్పుడని తెస్సలోనికీయులకు చెప్పెను. విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించిన వారికి వందనములు అని పౌలు గారు చెప్పుచున్నాడు. నాయకులైన వారందరికీ వందనములు చెప్పుడని హెబ్రీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు వందనము వెనక ఉన్న మర్మం మనకు వివరించెను.